మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2000 సంవత్సరం నుంచి 2025 దాకా, డాలర్ డ్రీమ్స్ నుంచి కుబేరా దాకా డైరెక్టర్ శేఖర్ కమ్ముల 25 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో 10 సినిమాలతో తన మార్క్ ఏంటో చూపించుకున్నారు. సెలబ్రేటింగ్ ద సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. శేఖర్ కమ్ముల అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్చువల్గా శేఖర్ కమ్ముల అనగానే ఏం గుర్తొస్తుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ మహర్షి గారు. మహర్షి గారు నమస్కారం అండి. సో ఫస్ట్ శేఖర్ కమ్ముల అనగానే ఏం గుర్తొస్తుంది? యూజువల్గా ఆనంద్ అనగానే మంచి కాఫీ లాంటి సినిమా అన్నట్టుగా. శేఖర్ కమ్ముల గారి పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే ఆయన సినిమాలు కాదు, ఆయన సెన్సిటివ్, సున్నితమైన సూక్ష్మమైన మానవ సంబంధాలని అద్భుతంగా తెర మీద చూపించే తక్కువ మంది దర్శకుల్లో ఆయన ఒకరు. మనకి చాలా మన బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళ తర్వాత మనం ఎవరైనా వెంటనే టక్కున గుర్తుకొచ్చే దర్శకుడు అంటే మిగతా వాళ్ళు ఇదేని కాదు నా ఉద్దేశము, వెంటనే గుర్తుకొచ్చే దర్శకుడు శేఖర్ కమ్ముల. బాపు గారు ఏమిటంటే ఆయన ఒక పెయింటింగ్ లాగా సినిమాని చూపిస్తారు, ఎందుకంటే ఆయన బేసిక్గా ఆర్టిస్ట్ కాబట్టి. విశ్వనాథ్ గారు ఏమిటంటే మన ట్రెడిషన్స్ని మిక్స్ చేస్తూ నాట్యం కానీ సంగీతం కానీ ఏదైనా కూడా ఒక హైట్స్కి తీసుకెళ్ళి, ఒక ఎమోషన్స్ని హైట్స్కి తీసుకెళ్ళే దర్శకుడు విశ్వనాథ్ గారు. శేఖర్ కమ్ముల గారు ఏమిటంటే ఈయన ఒక కొత్త ప్రపంచాన్ని మనకు సృష్టిస్తారు. చాలామంది దర్శకుల్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు ఎక్కడో ఆగిపోతారు. ఈయన ఆగడు. ఈయన ఆగకుండా డాలర్ డ్రీమ్స్ నుంచి మీరు బాగా గమనించండి, ఆయన సినిమాలన్నీ గమనించండి. ఆయన ఏం చేసుకుంటూ వచ్చారంటే ఒక కాలేజీ ప్రపంచాన్ని సృష్టించారు. ఒక లవ్ స్టోరీ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్నటువంటి సున్నితమైన ప్రేమను సృష్టించారు. పాలిటిక్స్ మీద లేదా సిస్టమ్ మీద తనకున్న కోపాన్ని ఒక 2 సినిమాల్లో చూపించారు. అఫ్కోర్స్ గోదావరిలో కూడా కొంత ఆయన ఆ ఛాయలు ఉంటాయి. సుమంత్లో నేను రాజకీయ నాయకుడు కావాలనుకుంటే నువ్వు జెండాలు మోస్తావా, నువ్వు రాళ్ళు ఇసురుతావా అనేదో అడుగుతారు అతను. లీడర్లో కానీ నిన్న వచ్చిన కుబేరాలో కానీ సిస్టమ్ మీద ఆయనకున్న కొంత కోపాన్ని చూపిస్తారు. ఇంకోటి ఏమిటంటే ఆయన సినిమాలు అంటే 25 ఏళ్ళు సక్సెస్ఫుల్ దర్శకుడుగా ఉండి 10 సినిమాలే తీశారంటే ఏమిటి అర్థము? అంటే క్వాంటిటీ కాదు ఆయనకు ముఖ్యం. ఆయన అనుకుని ఉంటే ఇంకో 20 సినిమాలు 10 సినిమాలు ఈజీగా తీసి ఉండొచ్చు, తీయలేక కూడా పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమిటంటే ఒక డిజాస్టర్ ఇస్తే మళ్ళీ 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు కనబడకుండా పోయే దర్శకులు చాలామంది ఉన్నారు. ఈయన అట్ట కాకుండా తన స్టైల్ నుంచి బయటికి రాకుండా తన ప్రపంచంలోకి, తన ఎరీనాలోకి ఎవరు వస్తారో వాళ్ళనే ఆహ్వానిస్తూ అవసరమైతే తానే నిర్మాతగా ఉంటూ తనకిష్టమైన సినిమాలే తీశారు. తనకు పూర్తిగా విరుద్ధమైన సినిమాలు తీయలేదు. అందుకే మీరు గమనించండి, ఆయన సినిమాల్లో 10 సినిమాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఏ వాల్యూస్ని అయితే నమ్మినారో ఆ వాల్యూసే ప్రజెంట్ చేశారు. మీకు ఎక్కడా కూడా హీరోయిన్ ఒక గ్లామర్ డాల్ లాగా, ఒక దద్దమ్మలాగా ఊరికే పాటలకు వచ్చి డ్యాన్స్ చేసిపోయే ఒక ఐటెం సాంగ్ లాగా ఉండరు. ఆయన సినిమాల్లో హీరో కంటే హీరోయినే బలంగా ఎత్తుగా వ్యక్తిత్వంతో ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీకు ఆనంద్ అనేది హీరో పేరు పెట్టారు కానీ అది హీరో ఆయన కాదు, ఆనంద్ కాదు. అది మంచి కాఫీ లాంటి సినిమానే కానీ అమ్మాయిదే ఆ సినిమా. ఎవరైతే రూపా ఉంటుందో రూపాదే ఆ సినిమా ఆనంద్. మీకు డాలర్ డ్రీమ్స్లో ఏం చెప్తారంటే అప్పుడప్పుడే మనకు వచ్చిన కల్చర్ను చెప్తూ వచ్చారు. 1990 నుంచి మనకు అమెరికా పోవడం మన పిల్లలు మెల్లిగా స్టార్ట్ అయితే 95-2000 మధ్య కొంచెం పెరిగింది, వేగం పెరిగింది. ఆ వేగం పెరిగినప్పుడు చూడండి, ఇప్పుడు తీయాల్సిన సినిమా అప్పుడు తీశాడు ఆయన. 2000లో ఏం తీశాడు ఆయన? డాలర్ డ్రీమ్స్ అంటే అయ్యా అమెరికా పోతే మన పిల్లలు ఏదో ఒక లెవెల్కి వెళ్ళిపోతారు, డబ్బులు సంపాదించేస్తారు, మనకి ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది, ఈ అద్భుతాలు ఏవో జరుగుతాయి జీవితంలో అని అనుకుంటాం కదా. అది కాదు, అక్కడ చాలా ఇబ్బందులు కష్టాలు కూడా ఉంటాయి అనేది కదా ఆయన కాన్సెప్ట్. ఆయన కూడా కష్టపడి ఎంఎస్కి పోయి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చినవాడే, వెనక్కి వచ్చిన వాళ్ళే కదా. అదే కాకుండా ఆ సినిమాలో కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి తండ్రి ఇంట్లో ఆ వ్యాక్యూమ్ ఫీల్ అవుతుంటారు. అరే వాడు ఇక్కడే తిరిగినట్టుందిరా, అరే వాడు ఉదయాన్నే నన్ను నిద్ర లేపినట్టుంది. అంటే అమెరికా పిల్లలు పంపించిన ప్రతి తల్లి తండ్రి ఇంట్లో కూడా
ఈ సీన్కి విరుద్ధంగా ఏది ఉండే అవకాశమే లేదు. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు, ఏం తీసుకుంటారు అంటే పిల్లలు మనల్ని ఇప్పుడు బహుశా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నయ్యో వెళ్ళారనుకోండి, మనకి పెద్ద దూరం అనిపించదు. ఎందుకు చెన్నయ్యే కదా, రాత్రి మనం రైలు ఎక్కితే పొద్దున్నే ఉండొచ్చు, పిల్లాడిని చూడొచ్చు అనుకుంటాం. కానీ అమెరికా అలా చూడలేరు. అమెరికా పోవాలంటే మనకి వీసా ఉండాలి, మనకి చాలా ఉండాలి, డబ్బులు ఉండాలి, ఏమేమో ఉండాలి కదా. అందులో మాట్లాడుకుందాం అంటే వాళ్ళకి పొద్దున అయినప్పుడు మనకు రాత్రి ఆ అవుతుంది. రోజుల్లో మాట్లాడుకునే ఫెసిలిటీస్ కూడా లేవు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత ఫోన్లు, వీడియో కాల్స్, ఇంటర్నెట్లు లేని కాలం ఒకటి ఉండింది కదా. అంటే ల్యాప్టాప్ ఆన్ చేసి ఏదో అవసరాలు పడేవాళ్ళు ఆ రోజుల్లో. మనం అది కాకుండా మీకు హ్యాపీ డేస్లో ఒక సీన్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు ఆ సీన్. ఒక అమ్మాయిని హాస్టల్లో తండ్రి వదిలేస్తాడు. తండ్రి వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి కిటికీలో నుంచి తండ్రి వెళ్ళిపోతూ ఉండడాన్ని చూస్తుంది. ఆ తండ్రి కూడా కూతురు కోసం అలా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంత సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేసే దర్శకులు చాలా తక్కువ మంది. అంటే దీన్ని పట్టుకోవాలి కదా ముందు మనం మొదట పట్టుకోవాలి. ఇలాంటి సన్నివేశాలు పట్టుకోవడం కూడా కష్టం. అంటే ఆ సూక్ష్మతను గ్రహిస్తాడు ఆయన. ఆ సెంటిమెంట్ కూడా ఆనందాన్ని మామూలు మనుషుల జీవితాల్లో, మధ్యతరగతి లేదా కొంచెం ఎబోవ్ మధ్యతరగతి జీవితాల్లో జరిగే ఇన్సిడెంట్స్ని, జరిగే ఎమోషన్స్ని, నార్మల్ విషయాలని పట్టుకొని స్క్రీన్ మీద తెచ్చిన సినిమాలు మీకు చాలా. ఆయన సినిమాలన్నీ ఇంచుమించుగా అవే, ఎక్సెప్ట్ లీడర్ పాలిటిక్స్ మీద నడుస్తుంది. అనామిక అనే సినిమా తీసేయండి, ఆయన 9 సినిమాలే తీశాడు. నేను 10 సినిమాలు ఎందుకంటే అనామిక కూడా మంచి సినిమానే కదా. హిందీలో కహాని అంటే ఒక ఉమెన్ పెయిన్, అది ఆ తెలుగులో వచ్చేసరికి ఏదో తేడా కొట్టింది. అదే అక్కడ ఆడినట్టు కూడా లేదు అది. సో ఇప్పుడు ఇన్ని సినిమాల్లో చూపించినప్పుడు అక్కడ సెన్సిటివిటీ అనేది కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ హీరోయిన్ అన్నదానికంటే మహిళా పాత్రధారి లేకుంటే ఒక మహిళకి సంబంధించినటువంటి ఒక గౌరవం అనేది ఎక్కడ భంగం కలగొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అణిగి ఉండడం కాదు. అక్కడ సినిమా కాబట్టి ఏదో ఒక పాటకి మాత్రమే పరిమితమై ఉండదు. ఓవరాల్గా వాళ్ళకంటూ కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది అనేది పోర్ట్రే చేసి చూపించడం, అది గ్లామర్ రోల్ కాకుండా చూపించడం, అందులోనూ అందం చూపించడం అనేది చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కలుపుకొని ముందు హీరోయిన్ చూపించడం. మీకు ఆనంద్ అదే కదా. ఆనంద్లో చాలా గొప్ప విషయాలు 2 ఉంటాయి. అదేమిటంటే అసలు ఆ సినిమా ప్రారంభం కావడమే ఒక అపరాధ భావంతో ప్రారంభమవుతుంది. అంటే మనము మనుషులందరూ కూడా ఎక్కడో ఏదో తప్పు, మన వల్ల పొరపాటు ఏదో ఒకటి జరుగుతుంది. అంటే మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడడము, మన వల్ల ఎవరైనా కష్టాలు పడడము మనకు తెలియకుండా తెలుసో జరుగుతాయి. కానీ ఇది మనకు సున్నితంగా ఉన్నప్పుడు, మామూలు మొరటగా ఉండే వాళ్ళకి ఏం కాదు, కానీ సున్నితంగా ఉండేవాళ్ళు దాన్ని కూడా తట్టుకోలేరు. అయ్యో మన వల్ల ఇట్లా ఇబ్బంది వచ్చింది అని. ఆ సినిమా బిగినింగే చూడండి మీరు, ఒక కుటుంబము కారులో పోతూ ఉంటే ఒక తాగిన మత్తులో ఒకతను యాక్సిడెంట్ చేయడం వల్ల, అంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఆ కుటుంబం చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ కుటుంబం చనిపోవడానికి తానే బాధ్యుడు అని అతను గ్రహించి ఏడుస్తాడు. అతనికి ఉన్న ఒకే ఒక క్లూ ఏమంటే రూప. చనిపోతూ అతను రూప అని అరవడం వల్ల ఆ పెయిన్ అతను తట్టుకోలేక పిచ్చోడైపోతాడు. ఆ రూప మీద జరిగేదే మొత్తం సినిమా అంతా కూడా. అమ్మాయి కూడా రూప ఏమిటి, ఎక్కడా కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్ను వదులుకోదు. పెళ్ళి ప్రేమించిన వాడితో పెళ్ళి వరకు వచ్చి రేపు తెల్లారి పెళ్లి జరుగుతుందనంగా కూడా అక్కడ ఉన్న పరిస్థితులకు తాను ఇమడలేను, లైఫ్ అంతా ఇది తట్టుకోవాలంటే నేను కష్టము అని గ్రహించి అమ్మాయి బయటకు వచ్చేస్తుంది. అంటే అవసరమైతే తన పెళ్ళిని మామూలుగా పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఏమన్నా బుద్ధి ఉందా, నువ్వు పెళ్ళిని ఎవరైనా చెడగొట్టుకుంటారా అని కదా అంటారు. ఆ సినిమాలు కూడా అమ్మాయిని అంటారు. ఆ స్నేహితురాలు ఎవరు అంటే ఏం చేస్తున్నావే నువ్వు అని అంటారు కదా. అంటే ఒక క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్ ఎక్కడా కూడా తాను అనుకున్నదే చేస్తుంది తప్ప, అంటే తాను నమ్మినది, అంటే తాను ఏదైతే న్యాయం అని నమ్ముతుందో అదే చేస్తుంది. అలాగే ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా. ఫిదాలో చూడండి మీరు. ఫిదాలో అమ్మాయి బేసిక్ క్వశ్చన్ ఏమిటి, పెళ్ళి అయితే అమ్మాయి వాళ్ళ నాన్నని అమ్మని ఎందుకు వదిలి వెళ్ళాలి అనేదే కదా బేసిక్ క్వశ్చన్. అంటే అమ్మ ఉండదు దాంట్లో, నాన్నే ఉంటాడు, నాన్నని ఎందుకు వదిలి వెళ్ళాలి అనేది ఆమె బేసిక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా వేసారా? చాలా సున్నితంగా ఉంటుంది. కానీ క్వశ్చన్, తండ్రితో విపరీతమైన అటాచ్మెంట్ పెట్టుకున్న అమ్మాయి తాను పెళ్ళయిన తర్వాత తండ్రికి శాశ్వతంగా దూరం కావడము అనేది అది అమ్మాయికి డైజెస్ట్ కాదు. అదే ఆ కథ అంతా కూడా. గోదావరి అనేది అదొక టిపికల్, అంటే ప్రతి కథలోనూ కూడా
బేలగా ఉండరు ఉమెన్ ఎప్పుడు కూడా ఆయన సినిమాల్లో. అవును. బేలగా ఉండరు, వాళ్ళు ఏదో ఒకటి సాధించాలని సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు, జీవితంలో ముందుకు పోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా వెనకడుగు వేయనటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. మీరు అన్ని సినిమాల్లో కూడా ఆయన ఉమెన్ని చూపించే విధానం అది. నిన్న వచ్చిన కుబేరాలో కూడా రష్మిక ఏమిటంటే, రష్మిక అనే అమ్మాయి తాను ఎప్పుడు చూడనివాడు, తనకి ఎప్పుడు తెలియనివాడు ఒక చిన్న కష్టంలో పడితే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా అమ్మాయి హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తారు? మనము తెలిసిన వాళ్ళకే హెల్ప్ చేయము, తెలియని వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తాము? కానీ అమ్మాయి క్యారెక్టర్ అది. ఆ ఉదాత్తత అనేది ఒకటి ఉంటుంది ఆయన సినిమాల్లో. ప్రతి క్యారెక్టర్లోనూ కూడా నిజానికి ఆ విలని, హింస, ఈ కుట్ర, కుతంత్రము ఇవన్నీ ఆయన జానర్ కానే కాదు. ఇంకా లీడర్ కానీ కుబేరా కానీ బేసిక్గా ఆయన జానర్ కాదు అది. అందులో ఫైట్లు, బ్లడ్ షెడ్ అస్సలు సాధ్యం కాదు ఆయనకి. ఆయన సరేలే ఇప్పుడు సినిమా అన్న తర్వాత ఒత్తిళ్ళు ఉంటాయి, లేదా ఆయనకే ఒకటే టైప్ సినిమాలు తీసేసాను, ఆయన తీసిందంతా కూడా ఒకటే టైప్ సినిమాలు అనే ఫీలింగ్ కూడా వస్తుంది మీకు. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ 4 కూడా సిమిలర్గానే ఉంటాయి, కానీ కొంచెం చిన్న చిన్న థ్రెడ్స్ తేడా ఉంటాయి. లవ్ స్టోరీ హ్యాపీ డేస్ కి ఆ తర్వాత ఎక్స్టెన్షనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మాట కూడా వినిపించింది. అదేమో కాలేజీలో పిల్లలు చదువుకుంటూ వాళ్ళ మధ్య జరిగే వైరుధ్యాలు. ఇక్కడ వచ్చేసరికి ఒక గల్లీలో ఉన్న పిల్లలు, కొంచెం పోష్గా ఉన్న పిల్లల మధ్య జరిగే వైరుధ్యాలతో పాటు ఒక తల్లి ఎమోషన్స్ కలిసి ఉంటాయి. ఈ ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది. కానీ ఆయన సినిమాలో డైలాగులు కానీ ఏమైనా కూడా కృత్రిమంగా ఉండవు, పట్టి చెప్పినట్టుగా ఉండవు, న్యాచురల్గా మాడుతుంటారు వాళ్ళు. చాలా క్యాజువల్గా మనం ఇంట్లో మాట్లాడుకున్న ఫీల్తో. మీరు హ్యాపీ డేస్లో పిల్లలంతా కూడా మామూలు కాలేజీలో ఎలా మాడుతుంటారో అట్లనే మాడుతుంటారు. అంటే ఒక వాక్యంలో చెప్పదాన్ని 10 వాక్యాల్లో పెద్ద పెద్దగా అరుస్తూ ఎవరు చెప్పరు, చెప్పదలుచుకుంది చెప్తారు అంతే. పొడిగా మనం ఇంట్లో ఎట్లా మాడుకుంటామో అట్లనే మాడుకుంటారు క్యారెక్టర్లు. కానీ ఒక సినిమాటిక్గా డ్రామా, మెలో డ్రామా అనేది ఉండదు ఆయన సినిమాల్లో. కాబట్టి ఆయన సినిమాలో మంచి పాటలు కూడా ఉంటాయి మీకు. ఆనంద్లో చాలా మంచి సాంగ్, ఫిదాలో కానీ ఆనంద్లో కానీ, గోదావరిలో ఇంకా మంచి సాంగ్స్ ఉంటాయి. అన్ని సినిమాల్లో సాంగ్స్. కాకపోతే ఆయనకి పొలిటికల్ సిస్టమ్ మీద కోపం ఉంది. మీకు లీడర్లో కానీ లేదా గోదావరిలో కానీ దానికి సంబంధించిన కొన్ని డైలాగులు ఉంటాయి. నిన్న వచ్చిన కుబేరాలో కూడా ఉంటాయి అవి. కాకపోతే ఆయనకి ఒక ఉటోపియా లాంటి ఏదో భావన ఉంది. అంటే ఊహాజనిత స్వర్గం అంటారే, అలాంటి భావన ఏదో ఉంది ఆయనకి. మీకు లీడర్లో అయినా నిన్న కుబేరాలో అయినా ఏం జరుగుతుందంటే, ఈ 100 కోట్లు లేదా 1000 కోట్లు లేదా 1,00,000 కోట్లు పనిచేస్తే ఈ దేశంలో బెగ్గర్సే ఉండరు అనే కాన్సెప్ట్ నిన్న కనిపిస్తుంది, కుబేరాలో కనిపిస్తే. లీడర్లో మీకు ఈ 100 కోట్లు పేదవాళ్ళకి పనిచేస్తే పేదరికం ఈ దేశంలో సుమారుగా తగ్గిపోతుంది. అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది మీరు 100 కోట్లని పేదవాళ్ళకి పంచడము అంటే ఎట్లా పంచుతారు? ఒక మనిషి దగ్గర నుంచి మీరు 1,00,000 కోట్లు లాక్కొని ఎలా పంచుతారు? కానీ ఆయన ఆలోచన మంచిదే. ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి చాలా విషయాలు మారిపోతాయి కదా. అంటే మనం అంటే ఊహాజనితంగా ఉన్నామేమో అనిపిస్తుంది ఆయనకు. అంటే ఆయన ఆశయం మంచిదే. అంటే పేదవాళ్ళందరూ, డబ్బున్నవాడు 1,00,000 కోట్లతో ఎందుకు జీవించాలి, ఈ దేశంలో పేదలందరూ కూడా బికారులాగా, పేదవాళ్ళగా, బిచ్చగాళ్ళలాగా ఎందుకు జీవించాలి అనే క్వశ్చన్ న్యాయమైందే. కానీ అది ఆచరణలో ఎలా పెడతారు, అది కదా కష్టము. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న దర్శకుడు కూడా ఆయన మ్యూజిక్ కానీ, లేదా సెన్సిటివ్నెస్ కానీ, సూక్ష్మత కానీ, హ్యూమన్ ఎమోషన్స్ కానీ, లేదా స్టూడెంట్ లైఫ్ను ఆయన పరిశీలించిన విధానం కానీ, లేదా ఇద్దరి మధ్య, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఆయన చెప్పే ప్రేమ కథ కానీ, ఎక్సెప్ట్ లవ్ స్టోరీని ఆయన దళిత కోణంలో చెప్పాడు. అది సరిగా చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడు అంటే, మీకు పారంజిత్, వెట్రిమారను వాళ్ళ నేపథ్యం వేరు. వాళ్ళ పెయిన్లో నుంచి వచ్చారు. అదే బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి కూడా. పెయిన్లో నుంచి వచ్చిన వాళ్ళు కథ చెప్తున్నప్పుడు దాని గాఢత ఎక్కువ ఉంటుంది. శేఖర కమ్ముల గారు ఆ పెయిన్లో నుంచి రాలేదు కాబట్టి ఆయన ఆ కథని అంత డీల్ చేయలేడు. వాళ్ళు డీల్ చేసినంత పక్కాగా డీల్ చేయలేడు. కాబట్టి తనకు తెలియని కథల జోలికి ఆయన పోకూడదు. తనకు బాగా ఏం తెలుసు, ఆయన మధ్యతరగతి జీవితము, ఎగువ మధ్యతరగతి జీవితం ఆయనకు బాగా తెలుసు. మామూలు కాంటెంపరీ లైఫ్ మీద ఆయనకు విపరీతమైన అవగాహన ఉంది. అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ బాగా తెలుసు ఆయనకి. వీటి మీదే ప్లే చేసి, అంటే ఒక దర్శకుడు ఒకే జానర్లో సినిమా తీయాలా, డిఫరెంట్ జానర్స్ ట్రై చేయకూడదా అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు 25 ఏళ్లలో 10 సినిమాలు ఎందుకు తీశారంటే,
తనకు బాగా నచ్చితేనే ఆయన సినిమా చేస్తాడు. అవును. ఎవరో డబ్బులు ఇచ్చారనో పెద్ద ప్రొడ్యూసర్ వచ్చాడనో సినిమా చేయడు ఆయన. చేయడు కాబట్టి 10 సినిమాలే చేశారు ఆయన. లేకుంటే ఆయన కూడా 20 సినిమాలు ఈజీగా చేసేసి ఉండేవాళ్ళు. అవును. ఈ రోజుల్లో సక్సెసే కదా మీ నెక్స్ట్ సినిమా నిర్ణయిస్తుంది. ఇమ్మీడియట్ గా ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఇంకోటి 3 అనౌన్స్మెంట్ ఏళ్ళు కోసం 4 రెడీ ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఒక్కొక్క సినిమాకి ఎంత గ్యాప్ తీసుకున్నాడు? ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఆ సినిమాలో ఆయన సృష్టించే ప్రపంచం పట్ల ఆయన కొంత జాగ్రత్తగా ఉంటాడు. నిన్న కుబేరాలో కూడా 4 వ్యక్తుల మధ్య ఉన్న ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన. బాగా డబ్బున్నవాడు ఒకడు, మధ్యలో అంటే తను చేయాల్సిన పని తప్ప ఒప్ప డిసైడ్ చేసుకోలేని వ్యక్తి ఒకరు నాగార్జున. బాగా డబ్బున్నవాడు విలను. అసలు ఏమీ లేనివాడు, జీరోలో ఉన్నవాడు, ఒక బికారిగా ఉన్నవాడు, ఒక బిచ్చగాడుగా ఉన్న ధనుష్. వీళ్ళ ముగ్గురితోనూ వీళ్ళ ముగ్గురి కథతోనూ ఏమీ సంబంధం లేకుండా హఠాత్తుగా కథలోకి ఎంటర్ అయ్యే హీరోయిన్. ఈ 4 ప్రపంచం అంటే హీరోయిన్కి బ్యాక్గ్రౌండర్ ఏమో ఎక్కడ చెప్పడు. గొప్ప దర్శకుడు లక్షణం ఏమిటంటే అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ జోలికి పోడు అతను. అమ్మాయి బొంబాయి వచ్చిందనే వరకే కథ మనకు. బొంబాయి రాకముందు నల్గొండలో ఏం చేసింది అనేది మనకు తెలియదు. అది అనవసరం కూడా సినిమాకి. ఈ 4 మధ్య జరిగిన ఒక కథని బ్యూటిఫుల్గా ఆయన నెరేట్ చేస్తాడు. కాకపోతే దాంట్లో కొంచెం స్లోనెస్ ఉంది. అదొక ప్రాబ్లం ఉంది ఆ సినిమాలో. సరే, ఆయన సినిమాలో అన్నిట్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. కొంచెం స్లో ఫేజ్లో ఉంటుంది. మెల్లిగా రిజిస్టర్ చేస్తూ టేక్ ఆఫ్ అవుతాడు ఆయన. వెంటనే టేక్ ఆఫ్ ఉండదు ఒక లీడర్లో తప్ప. మీకు లీడర్లో ఫస్ట్ మొదట ముఖ్యమంత్రి చనిపోవడంతో ఆ సినిమా టేక్ ఆఫ్ అవుతుంది, అతను అక్కడి నుంచి రావడంతో. మిగతా సినిమాలన్నీ కూడా ఎట్లుంటాయంటే మెల్లిగా రిజిస్టర్ అవుతూ వస్తాయి క్యారెక్టర్లు మనకు. ఒకసారి ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అయిన తర్వాత, ఇప్పుడు 2004లో వచ్చింది ఆనంద్, ఇప్పటికీ అమ్మాయిని మనం మర్చిపోలేము. ఎట్లా? ఎందుకు? 21 ఏళ్ల క్రితం చూసిన, అంటే యూట్యూబ్లో అక్కడెక్కడ చూడొచ్చు, కానీ 21 ఏళ్ల క్రితం చూసిన రూపాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాము? ఆ రూపాన్ని కూడా మర్చిపోలేము. ఫిదాలో కూడా అంతే. ఇంకోటి, ఆయన వల్ల ఈరోజు స్టార్స్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, వీళ్ళంతా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఇంట్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి తమన్నా అనే ఆమె 8th ప్రిఫరెన్స్ ఆయన ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు. ఆమె ఈరోజు ఆల్ ఇండియా నటిగా మారారు. అంటే కొంతమందికి లిఫ్ట్ వచ్చింది, కొంతమందికి రాలేదు, అది చెప్పలేము. అది అంటే ఒక దర్శకుడు లిఫ్ట్ ఇచ్చిన ప్రతి వాళ్ళు, బాలచంద్ర గారు లిఫ్ట్ ఇచ్చిన ప్రతి వాళ్ళు కమల్ హాసన్, రజనీకాంత్ కాలేరు. దాసనారాయణరావు గారు లిఫ్ట్ ఇచ్చిన ప్రతి వాళ్ళు మోహన్ బాబు కాలేరు. కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళు లిఫ్ట్ ఇస్తే వచ్చిన పేరైతే వీళ్ళదే కదా. శేఖర్ కమ్ముల గారి పేరైతే ఉంటుంది కదా. తమన్నా గారు, లేకపోతే విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, వీళ్ళంతా ఈరోజు ఇంత పెద్ద క్యారెక్టర్లు చేసి లైమ్ లైట్లో ఉన్నారంటే ఆయనే కదా కారణం. మహర్షి గారు, ఇప్పుడు సాధారణంగా సినిమాలు అనగానే హీరోకి ఒక ఎలివేషన్ షాట్లు ఉంటాయి. హీరోయిన్లో అనగానే ఒక గ్లామరస్గా ఉండడానికి డ్యూయెట్లు, రిచ్ లొకేషన్లో ఉండాలి, హైలీ రిచ్, అక్కడ అట్మాస్ఫియర్ అనేది కనిపించాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏమి ఉండవు. చాలా సాధారణంగా మన ఇంట్లో, మన పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అలాంటి క్యారెక్టర్సే, అలాంటి అట్మాస్ఫియరే అది కనిపిస్తుంది. వీటన్నిటికంటే మించి సెలబ్రేటింగ్ ద సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, జస్ట్ స్టోరీ టెల్లింగ్లోనే అంతా ఉంటుంది అనేటువంటి ఒక భావన శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో కనిపిస్తోంది. ఈ స్టోరీ టెల్లింగ్కి సంబంధించి ఆయన తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? ఆయన ఏమిటంటే, ఆయన స్టోరీ టెల్లింగ్కి కథని రాసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. టైం తీసుకున్న తర్వాత ఆయన చాలా వేరియేషన్స్, అంటే ఒక పాత్ర, అంటే మామూలుగా సినిమాలో మనకు కనిపించే పాత్ర కంటే కూడా ఆ పాత్ర రకరకాల సిచ్యువేషన్స్లో ఎలా ప్రవర్తిస్తుందో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకే మీకు ఒక సున్నితమైన ఎక్స్ప్రెషన్తో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తాడు. అది కావాలి అంటే కథ మీద విపరీతమైన కసరత్తు చేసి ఆ పాత్రని ఓన్ చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. అంటే అదే స్టోరీ టెల్లింగ్ అంటే. మీకు గోదావరిలో ఫస్ట్ సీన్ ఉంటుంది. ఫస్ట్ సీను ఆ అమ్మాయి తనకు పెళ్ళి అయిపోయినట్టు, తనకేదో భర్త వచ్చేసినట్టు, తనకేదో ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టు కలగంటుంది. అతన్ని మనకు చూపించాడు. అతను ఆ అమ్మాయి భర్త ఎవరో చూపించాడు. అది కళని కూడా మనకు తెలియదు మొదటిసారి చూసినప్పుడు. చూపించాడు. కానీ వాడు పదే అమ్మాయి మీద ఇలా చేయి వేస్తూ ఉంటాడు. అమ్మాయి చిరాకుగా చూస్తూ ఉంటుంది. అంటే అమ్మాయి ఎలా ఉంటుంది అనే దానికి ఆ క్యారెక్టర్ని ఒక చిన్న 1 మినిట్ సీన్ కూడా లేదు. అది అంటే ఆ ఎక్స్ప్రెషన్ రావాలి అమ్మాయి ఫేస్లో. అంటే ఈయన ఎంతో కసరత్తు చేసి ఉండి అమ్మాయి ఎంత సున్నితంగా ఎలా ఉంటుంది అనేది ఈయనకు బాగా తెలిస్తే తప్ప ఆ క్యారెక్టరు
అమ్మాయి అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. అంటే ధనుష్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మనకి. చివరిలో ఒక పసిబిడ్డతో అలా ఒక నాణ్యాన్ని, అంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద కోటీశ్వరుడైనటువంటి ఒక వ్యక్తికి ఈ ప్రపంచంలో అత్యంత పేదరాలకు పుట్టిన ఒక బిడ్డ దానం చేస్తాడు. ఊహించుకోండి ఈ సీన్ మీరు. ఇలాంటి సీన్ రావాలి అంటే ఆ కథ మీద ఆయనకి చాలా పట్టుండి విపరీతమైన ఎక్సర్సైజ్ అంటారు, అంటే ఆయన మైండ్లో తిరుగుతూ ఉండాలి. అందుకని ఎక్కువ ఆయన సబ్ప్లాట్స్ వేసుకోడు. మీకు గోదావరిలో కొంత సబ్ప్లాట్స్ ఎక్కువ ఉంటాయి. హ్యాపీ డేస్లో కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కానీ ఎక్కువ క్యారెక్టర్లు ఉండడం వల్ల వాళ్ళకి ఒక నేపథ్యాన్ని సృష్టిస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు ఆనందులు అనుకోండి పెద్ద సబ్ప్లాట్స్ ఏమి ఉండవు. అబ్బాయి వచ్చాడు, దిగాడు, అమ్మాయి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న కాన్ఫ్రంటేషన్, పిల్లలు ఉంటారు, మెల్లిగా అమ్మాయి హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఎట్లా బిహేవ్ చేస్తారు అనే దాన్ని విపరీతంగా స్టడీ చేస్తే తప్ప స్టోరీ టెల్లింగ్ రాదు. స్టోరీ టెల్లింగ్ అంటే ఏమిటి? మీకు ఒక విషయాన్ని ఆసక్తికరంగా చెప్పడమే స్టోరీ టెల్లింగ్. మామూలుగా కథకులు తమ రచనల్లో చెప్తారు. ఒక దర్శకుడు ఎలా చెప్తాడు? దర్శకుడికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే స్టోరీ టెల్లింగ్లో, ఉదాహరణకి ఒక సుబ్బారావు అనే క్యారెక్టర్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి. రచయితకి సుబ్బారావు అని రాస్తే చాలు. సుబ్బారావు 6 అడుగులు ఎత్తున్నాడు, 70 కిలోలు ఉన్నాడు, కిర్రు చొప్పులు వేసుకున్నాడు, పంచె కట్టుకున్నాడు, కండువా వేసుకున్నాడు అని 6 వాక్యాల్లో చెప్పేస్తే అయిపోయారు. కానీ ఒక సినిమా డైరెక్టర్ ఆ సుబ్బారావుని మన కళ్ళ ముందు చూపించాలి. ఆ సుబ్బారావు ఎలా బిహేవ్ చేస్తాడో చూపించాలి. అది డైలాగ్స్ లేకుండా కూడా చూపించాలి. దట్ ఈస్ స్టోరీ టెల్లింగ్. అంటే దృశ్యాన్ని చూపించాలి ఆయన. దృశ్యాన్ని అంటే అమ్మాయి గోదావరిలో కానీ, ఆనంద్లో కానీ, ఫిదాలో కానీ, లవ్ స్టోరీలో కానీ ఆయన హీరోయిన్లందరినీ గమనించండి. వాళ్ళందరినీ అలా క్యారెక్టర్ని డిజైన్ చేయాలి అంటే ఆయన ఆ కథ మీద విపరీతమైన వర్క్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అమ్మాయి ఇప్పుడు సాయి పల్లవి కానీ వీళ్ళంతా ఎంత గొప్ప యాక్ట్రెస్లైనా కావచ్చు, కానీ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. మీకు లీడర్లో సుహాసిని గారు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఫస్ట్ ఆమె భర్త యాక్సిడెంట్ అయిందని అడావుడిగా వస్తున్నప్పుడు సుబ్బరాజు అనే క్యారెక్టర్ ఆమె మీద కొంచెం అనవసరంగా ఇలా ఏదో చేయి వేసే ప్రయత్నం చేసినప్పుడు అమ్మాయి ఒక సీరియస్గా చూస్తుంది వాడు వైపు. అంటే వీడు అనవసరమైన చదువు తీసుకుంటున్నాడు, వీడు మంచివాడు కాదు. నిజానికి అతను కొడుకు వరుస ఏదో అవుతాడు, కానీ వాడు మంచివాడు, దుర్మార్గుడు వాడు అనేది ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. వీడు మంచివాడు కాదు అంటే వీడు ఆ తర్వాత వాడే విలను. అట్లా అనేక సన్నివేశాల్లో అంటే మన ఏం ఆలోచిస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్లు అనేది ఆయన ఒక ఎక్స్ప్రెషన్తో చెప్తాడు, లేదా ఒక చిన్న డైలాగ్తో చెప్తాడు. అది గొప్ప దర్శకుల లక్షణం. అది శేఖర్ కమ్ముల గారి సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు 10 సినిమాలు చూడండి, అనామిక తీసేయండి 9. నేను అనామిక ఆయన సినిమా అంటే ఒప్పుకోను. 9 సినిమాలు చూడండి. ఈ 9 సినిమాల్లో కూడా హీరోలు మనకు పెద్ద గుర్తుండరు, హీరోయిన్లు గుర్తుంటారు. లీడర్ వదిలేయండి, లీడర్ హీరో సినిమా, అది హీరోయిన్ గుర్తుండదు మనకు. రిచా అనే అమ్మాయి గుర్తుండదు మనకు. మిగతా సినిమా డాలర్ డ్రీమ్స్ వదిలేయండి, ఆయన మొదటి సినిమా అది. మిగతా సినిమాలన్నీ కూడా ఒక ఉమెన్ సెంట్రిక్గా ఉంటాయి, వ్యక్తిత్వంతో కూడుకొని ఉంటాయి. ఇంకోటి ఆయన సినిమాలో విలన్ ఉండరు పెద్ద. నిన్నటి కుబేరాలో ఉన్నారనుకోండి, విలన్ ఎందుకు ఉండడంటే ఆయన విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేసి వాడికి ఒక హింస, దుర్మార్గము ఇవన్నీ ఆపాదించుకునే అంత రైటింగ్ చేసుకోలేరు ఆయన. అలా పెడితే మళ్ళీ హీరోని ఎలివేట్ చేయాలి, డైలాగ్స్ ఉండాలి. అది కొంచెం పొల్యూషన్ ఉంటే తప్ప విలన్ క్యారెక్టర్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము. ఈయనకి ఆ పొల్యూషన్ తెలియదు. పొల్యూషన్ తెలియకపోవడం వల్ల ఏమిటంటే ఈయన ఎంతసేపు పెద్దగా దుర్మార్గుల్ని పెద్దగా చిత్రీకరించలేడు ఆయన. ఆయన సినిమాల్లో మంచివాళ్ళు ఉంటారు, కొంచెం చెడ్డవాళ్ళు, పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు, అతి మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ విపరీతమైన చెడ్డవాళ్ళు ఉండరు. అదే మన పాత సినిమాలో నాగభూషణం లాగా మీసాలు మెలేసి రావు గోపాలరావుగా కుట్రలు చేసేది ఇట్లా వాళ్ళు ఉండరు. ఇట్లా వాళ్ళు ఉండని కథనే ఆయన రాసుకుంటారు. అంటే ఆయన బలము అదే అనమాట. ఆయన బలహీనత ఏమిటంటే కమర్షియల్ ఫార్మేట్లోకి వెళ్ళి విలన్లు వీళ్ళందరం గిన్సు పెడితే అంత పుష్ చేయలేడు ఆ కథను ఆయన. కాకుండా కుబేరా కొంచెం అటు ఇటుగా ఆ లైన్లో ఉంది కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ ఫర్దర్గా వచ్చే మూవీలో ఇలాంటి ఎలివేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన ఫర్దర్గా హింసతో కూడిన మూవీలు ఆయన తీస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆయన జానర్ అది అలాగే ఉంటుంది, జానర్ అలాగే ఉండాలి. కుబేరా అంటే ఎక్కువ స్టార్ కాస్టింగ్ ఉంది. ఆయన
ఒక కుబేరుడి ప్రపంచాన్ని ఒక బిచ్చగాడి ప్రపంచానికి మధ్య జరిగే సంఘర్షణను చూపించదలుచుకున్నాడు కాబట్టి కుబేరుడు ఎప్పుడు బిచ్చగాళ్ళని చంపేయాలనే కదా అనుకుంటాడు. బిచ్చగాళ్ళతో ఏం పని ఉంది అతనికి? బిచ్చగాడు ఏమిటంటే తనకున్న చిన్న ప్రపంచంలో తన వాల్యూస్ను కాపాడుకోవడం అనేది ఒక సంఘర్షణ ఉంది కాబట్టి ఆ కథకు కొంత హింస అనివార్యంగా అవసరమైంది. బేసిక్గా ఏమిటంటే ఆయన హింసకు సూట్ కాడు, కొందరు కొన్నిటికి సూట్ కారు. శేఖర్ కమ్ముల గారు కూడా ఇక మీదట ఏమిటంటే హింసకు సంబంధించి కాకుండా ఎమోషన్స్, కుటుంబము, స్నేహము, ప్రేమ ఇవన్నీ అద్భుతంగా చేయగలిగిన శక్తివంతులు కాబట్టి ఆయన ఆ లైన్లోనే ట్రై చేస్తేనే ప్రేక్షకుడికైనా ఆయనకైనా ప్రశాంతత. సో ఇప్పుడు కుబేరాకి సంబంధించి ఒక మంచి టాక్ వచ్చింది, హిట్ అయింది అనేటువంటి విశ్లేషణలు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకొక సినిమా అనౌన్స్ చేయాలి, దానికి సంబంధించి పనుల్లో పడాలి అనేటువంటి మైండ్ సెట్ కూడా ఉండదు ఆయన. ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది సినిమా, మెల్లిగా వస్తుంది. మెల్లిగా ఎంత హిట్ అయినా పర్లేదు, మళ్ళీ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు, అడుగుతున్నారు అనేటువంటి ఆ హడావిడి మాత్రం కనిపించదు. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయారు శేఖర్ కమ్ముల గారు మళ్ళీ వెతుక్కొని అప్పుడు మళ్ళీ ఒక 2 years అన్నా తీసుకుంటారు. మినిమం 2 years తీసుకోకుండా ఆయన కథ చేసుకొని ఆ కథని స్టోరీ టెల్లింగ్ అన్నారే ఇంతకుముందు, ఆ స్టోరీ టెల్లింగ్ చేయాలి స్క్రీన్ మీద అంటే ఆయన కొంచెం టైం తీసుకునే దర్శకుడు. ఆయన వేగంగా సినిమాలు చేయలేరు కాబట్టి 25 ఏళ్ళకి 10 అయ్యాయి. అందులో ఒకటి 11వ సినిమా అంటే ప్రొడ్యూసర్గా ఒకటి చేశారు అంతే. అది లెక్కలకి తీసుకోకూడదు, ఓన్లీ డైరెక్టర్ కేటగిరీలో చూసుకుంటే. ఒకవేళ ఆయనే ఇండైరెక్ట్గా డైరెక్ట్ చేసి ఉన్నా మనం దాన్ని లెక్కలకి తీసుకోకూడదు. టైటిల్ కార్డ్ అయితే 10కే కదా అనేది లెక్క. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మహర్షి గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.